ఒక రకమైన గుర్తింపు ఉన్న మనుషులే. కాబట్టి మన సంఘంలో ఈ క్లబ్లో మీకున్న పొజిషన్ బట్టి లేదా మీకున్న స్థానాన్ని బట్టి బయట సమాజంలో గుర్తింపు వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు ఎంత మంచి వార్తలు రాస్తున్నారు, మీరు ఎంత బాగా సమస్యల మీద స్పందిస్తున్నారు, వాటిని బట్టి జర్నలిస్టులుగా మీకు గుర్తింపు ఉంటుంది. ప్రెస్ క్లబ్ అనేది బయట మీకు గుర్తింపు రావడానికి కాదు. ప్రెస్ క్లబ్ అనేది మీలో మీరు సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడానికి, మన సభ్యుల సంక్షేమం గురించి, కుటుంబాల సంక్షేమం గురించి, దానికి సంబంధించింది ప్రెస్ క్లబ్. హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కొన్ని వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. నెలకు ఒకటైనా ఉంటుంది. కుటుంబ సభ్యులకి ప్రత్యేకించి 2-3 కార్యక్రమాలు పెడతారు. న్యూ ఇయర్కి, తర్వాత మన భోజనాలకు, అట్లాగా. సో ప్రెస్ క్లబ్ పాత్ర ఎంతవరకు అంటే భీమవరంలో ఉండే పాత్రికేయ కుటుంబాల మధ్య స్నేహ సంబంధాలు, అభిమానాలు, ఆప్యాయతలు పెంపొందించుకోవడానికి, వృత్తిపరమైనటువంటి కాకుండా వృత్తియేతర సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రెస్ క్లబ్ ఉపయోగపడుతుంది. వృత్తిపరమైన సమస్యలు, ఎవరో వచ్చి దాడి చేశారు, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు, ఇట్లాంటివన్నీ చేయడానికి యూనియన్ ఉంది. కాబట్టి క్లబ్ ఏమిటి, యూనియన్ ఏమిటి, ఆ రెండింటికి ఉండే సంబంధం ఎంతవరకు అనేది మీరు కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. మీ ప్రెస్ క్లబ్ కార్యక్రమాలు సభ్యులకి కల్చరల్ యాక్టివిటీసు, స్పోర్ట్స్ యాక్టివిటీసు, హెల్త్, ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. యూనియన్ అంటారా, మేము రేపు నియోజకవర్గ కమిటీలు వేసే నిర్ణయం తీసుకుంటే మీ నియోజకవర్గానికి ఒక కమిటీ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ నియోజకవర్గ కమిటీ మీ క్లబ్ మీరు సమన్వయంగా పనిచేసుకోవాల్సి వస్తుంది. మేము ఎట్లా చూస్తామంటే ప్రెస్ క్లబ్లో వచ్చే నాయకత్వం ఒక ఏడాదో 2 ఏళ్ళలో కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా, కొంత అనుభవం సంపాదించడం ద్వారా ప్రెస్ క్లబ్లో నుంచి వచ్చిన క్రీమ్ని మేము డిస్టిక్లోకి పికప్ చేసుకుంటాం. డిస్టిక్లో వచ్చిన క్రీమ్ని స్టేట్లోకి పికప్ చేసుకుంటాం. ఇదేంటంటే నిరంతరం నడవాలి. లేకపోతే 1957 పుట్టిన సంఘం 60 సంవత్సరాలు, నెక్స్ట్ ఇయర్కి 60 సంవత్సరాలు, 60 ఏళ్ళుగా సంఘం నడుస్తుంది. ప్రభుత్వం గుర్తింపు పొందింది. ఈ రోజు రికగ్నైజ్డ్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బైఫర్కేషన్ అయ్యే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది ఏపీయూడబ్ల్యూజీ. గుర్తించారు కాబట్టి మనకి రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీల్లో వాటిల్లో మాకు లెటర్లు పంపించారు, మీ తరఫున ఎవరిని ఇస్తారు, పేర్లు ఇవ్వండి అని చెప్పి. చేత యూనియన్, క్లబ్ వీటి మధ్య ఎట్లా సమన్వయం చేసుకోవాలి. మాకు కావాల్సింది ఏంటంటే మీరు క్లబ్లో ఏం చేస్తారో ఏంటని కావాలి. ఇక్కడ లీడర్షిప్ ట్రైనింగ్కి ఇది ఒక ప్రైమరీ స్కూల్ అనుకోండి. లీడర్షిప్ ట్రైనింగ్ ఇది ప్రైమరీ స్కూల్. మీరు ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్లోకి, హై స్కూల్ నుంచి కాలేజీలోకి రావాలని మాకు తర్వాత